వైజాగ్లో ఈరోజు 34 ఉన్నది, కానీ ఎండ గట్టిగానే ఉంది. ఎండ అయితే పడ్డది కానీ ప్రొఫెసర్ గారు నడవడం ఉక్కపోసి చెమట ముద్ద ఇప్పటికీ కూడా చెమట కారిపోతుంది కదా. చల్లగాలి వేస్తున్నా సరే కారిపోతున్నది వాటర్. చల్లగా ఇగో ఇప్పుడు గాలి కొడుతున్నది, మీకు వీడియో ఆన్ చేయడం ముందర గాలి కొడుతున్నది. ఆహా ఆహా బాగుంది, చాలా బాగుంది. ఒకసారి వీడియో కన్నా, ఎందుకంటే ఇలాంటి చల్లగాలి చాలా నెల తర్వాత మళ్ళీ వైజాగ్ చాలా బాగుంది. ఓహో ఆహా అద్భుతం, చాలా బాగుంది. ఆహా ఓహో నిజంగా ఎందుకంత ఫీలింగ్ ఇచ్చానంటే, అంత సిచ్యువేషన్ కొన్ని నెలలు బట్టి ఎండ మండిపోయింది, గాలి లేదు, కాలిపోయి ఒక్కొక్కరు ఒంట్లో వాటర్ పోయింది. నేను నమ్ముతారు లేదు, జస్ట్ ప్రతి 15-20 అడుగులకల్లా గ్లాసు నీళ్ళు, చెరుకు రసం, ఇంకేది పడితే అది, ఎక్కడ వాటర్ చలివేంద్రాలు పెట్టినా అక్కడ నీళ్ళు తాగడం, మజ్జిగ ఎక్కడ పెట్టినా తాగడం. అంటే ఇది ఎండ ఏ రేంజ్లోకి వెళ్ళిందో కదా. వైజాగ్ ఇప్పుడు చల్లబడ్డది. ఈ ఏనుగుకొండ కూడా బ్యాక్ సైడ్ మనం చూస్తే అలాగే ఉంది. ఇనార్బిట్ మాల్, అది ఈరోజు సందడిగా ఉంటుంది, సండే కదా, డబ్బును వాళ్ళదంటే మనలాంటి వాళ్ళు వెళ్దాం. అది డబ్బులు మన ప్లేస్, అన్ని ఖరీదులు ఎక్కువ, మనలాంటి వాళ్ళు ఏది జస్ట్ ఆహా చల్లడిగా వేస్తున్నారు. మేఘాలు కూడా విశాఖపట్నంలో గతించిన కొన్ని రోజులు బట్టి, అంటే జూన్ 10వ తారీఖు మాత్రం తాడతీసింది ఎండ. ఇప్పుడు మాత్రం ఈ మధ్య కొంచెం చల్లబడుతున్నాయి కానీ అండి, ఉడికించేస్తున్నది. ఉడికించడం అంటే మామూలు ఉడికించట్లేదు, అగ్గిపెట్టే అట్లా. అంటే మరి అంటే ఆ ఎండకని ఇదే బాగున్నది అనిపిస్తున్నది. ఎందుకంటే ఇగో ఈ సాయంత్రం మాత్రం, అంటే జస్ట్ అరౌండ్ 3 o'clock ఈ టైంలో మాత్రం కొంచెం చల్లబడ్డది. కానీ నా కాలు కిందన, నేను నడుస్తున్నాను అనమాట, కానీ కాలు కింద వేడి మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఆ మధ్యకాలంలో అంతా నేను పక్షులకి నీళ్ళు పెట్టండి, లేకపోతే ఏదో తినడానికి ఏదో పెట్టండి ఏదో చెప్పుకుని వచ్చాను కదా, పెట్టారా? ఈ సంవత్సరం వరకు ఎండ మాత్రం అదో రకం తీవ్రంగా ఉందండి. ఎల్నినో వల్ల ఎండ తగ్గదు, సెప్టెంబర్ దాకా ఇలాగే ఉంటుంది. ఎవరు రకరకాలు చెప్పారు. జనాలు కూడా బాగా టెన్షన్ పడ్డారు. రకరకాల వీడియోస్ కూడా యూట్యూబ్లో వచ్చాయి. జనాలు అమ్మో తగ్గుతుందా లేదా అని కూడా బాగా, ఎందుకంటే ఎండ మామూలుగా లేదు. ఒకరైతే పాపం ఆయన రోడ్డు మీద ఈ వస్తువులు అమ్ముకుంటూ బండి లాక్కుంటూ వెళ్ళాయని, ఏంటండి ఈ ఎండ తట్టుకోలేకపోతున్నాం అమ్మో బాబోయ్ అనేసి ఆయన గోల పెట్టేస్తున్నాడు. అది అమెరికా నుంచి వచ్చిన ఒక వ్యక్తి మాత్రం, ఏంటి దిక్కుమాల ఎండ ఎలా ఉన్నది అంటున్నాడు. అతన్ని ఎలాగైనా ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతాడు, కానీ ఇతని పరిస్థితి ఏంటి? ఇతను మాత్రం ఎండ మాత్రం ఇతనికి ఒక ఆ లెవెల్లో ఆ ఘోరంగా ఉంటుంది కదండి పాపం. ఎందుకంటే ఎండ ఏం సామాన్యంగా లేదు ఈ మధ్య. ఈ సంవత్సరం మాత్రం ఎండ గట్టిగానే ఉందని చెప్పాలి. ప్రజెంట్ ఇప్పుడు నేను చెప్పులు లేకుండా నిలబడ్డాను ఇదే మేడ మీద. ఎండ మాత్రం ఒక రకమైన తీవ్రంగా ఉందండి, చాలా తీవ్రంగా ఉంది, చాలా ఎక్కువగా ఉంది. అసలు ఇంత ఎండ ఉంటుంది విశాఖపట్నం ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంత ఎండట. అయితే ఒక అనాలిసిస్ ప్రకారం 1870 ఎప్పుడు ఆ ప్రాంతం అండి, అంటే 19th centuryలో ఎండింగ్ టైం అప్పుడు ఇంత ఎండ వచ్చిందట, మళ్ళీ ఇంత ఎండ వచ్చిందనేసి అన్నారు. అమ్మయ్య గాలి వస్తుందిరా, వా చాలా బాగుంది. ఈ మంచి వర్షం పడిపోతే బాగుండు. బట్టలు అయితే క్లిప్పులు పెట్టేసి పెట్టాం, కానీ వర్షం వచ్చినా పడిపోకుండా పెట్టాను. పడిపోతే చెప్పలేం. ఆహా చల్లటి గాలి వస్తున్నది ఇప్పుడు. అమ్మయ్య, కానీ కాలు కింద మాత్రం కాలిపోతున్నది. ఈ ఒక మంచి వర్షం పడిపోతే బాగుండు అన్న ఫీలింగ్ వచ్చేస్తున్నది, చాలా అద్భుతం. కానీ అదే ఆకాశం అంటే, అదే వాతావరణం అని మనకున్న ఖండాల్లోని ఎక్కడైనా సరే ఇదే. కానీ కింద ఉన్నదే రిచ్ పేద, డబ్బు ఐశ్వర్యం, ఇది ఇలాంటి సిచ్యువేషన్. కానీ క్లైమేట్కి అంతా ఎక్కడైనా ఒకటే. మనసు ప్రశాంతంగా ఇప్పుడు ఇందాక వీడియో స్టార్ట్ చేయడం ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. ఇప్పుడైతే చల్లటి గాలి చాలా ప్రశాంతంగా ఉంది. మా విశాఖపట్నం ప్రత్యేకత ఏంటంటే,
ఒకవైపు ఏనుగు కొండ, ఇంకోవైపు సింహాచలం కొండలు, ఇంకోవైపు అయితే యారాడ బీచ్ రోడ్, అదే డాల్ఫిన్ హౌస్ ఆ లైన్, ఇంకోవైపు కైలాసగిరి. నాలుగు వైపులా సరిహద్దుల మధ్యలో మేము ఉంటాం. కానీ ఇంత మేఘాలలో కప్పిసి కానీ ఇంత విశాఖపట్నంలో కూడా క్లైమేట్ ఈ సంవత్సరం మాత్రం గట్టిగానే ఉందండి. ఎందుకంటే మేఘాలు నెమ్మదిగా ఇందాక ఇక్కడ ఉన్నది అలా నెమ్మది ఫామ్ అయిపోతే అలా వెళ్తున్నాయి. మొత్తం విశాఖపట్నం అంతా అదేదో సినిమాలోని భయంకరమైన సిచ్యువేషన్లో అది ఈ వరల్డ్ మొత్తం ఆక్రమించినట్టుగా ఒక సీన్ వస్తుంది చూసారా, అలాగే ఇది మొత్తం అంతా నెమ్మది విశాఖపట్నం అలా నెమ్మది ఆక్రమించేస్తున్నది. ఇది ఎక్కడికో వెళ్ళిపోయి ఉండేది పాత పోస్ట్ ఆఫీస్ దగ్గర కూడా. చాలా అద్భుతంగా ఉంది క్లైమేట్. ఆస్వాదించడానికి చాలా రోజుల తర్వాత నిజానికి ఇలాంటి క్లైమేట్ చాలా. మొన్న ఆ మధ్య రాత్రి వేళ వర్షం పడ్డది, తెల్లవారుజామున వర్షం పడ్డది 2 టైమ్స్. ఆ తర్వాత ఒకసారి సాయంత్రం వేళ ఒకసారి వర్షం పడ్డది. అంతే, మళ్ళీ ఇదే వేసవికాలం మళ్ళీ ఇదే వర్షం పడితే బాగుండని చూస్తున్నాను. కానీ ఈ సంవత్సరం మాత్రం ఒకటి యూట్యూబ్లో గట్రా చూసి అందరూ టెన్షన్ పడ్డారు, ఎల్నీలో వచ్చేసింది అది అయిపోతుంది. ఒకసారి క్లైమేట్ మేఘాలు చూడండి ఎలా ఫామ్ అయిపోతున్నాయి, ఇలాగా అలా నెమ్మది ఫామ్ అయిపోతున్నాయి, నెమ్మది దిగుతున్నాయి. అలాగా ఫ్లైట్ వెళ్తున్నది, ఆ మేఘాలు కూడా అలా నెమ్మదిగా దిగి వెళ్తున్నాయి. అది విషయం. ఒకసారి ఆ మేఘాలను వచ్చిన వీడియో తీద్దామంటే మొత్తం అంతా ఆక్యుపై అయిపోయింది. వైజాగ్ అంతా నెమ్మది ఫామ్ అయిపోతున్నది. లక్కీలీ